తెలంగాణలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేసీఆర్ ఒక ప్రెస్ మీట్ పెడితేనే సీఎం రేవంత్ రెడ్డికి ముచ్చెమట్లు పట్టాయని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక ఆయన అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి గుండాగిపోవటం ఖాయమన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం. ఇక్కడ హార్ట్ పేషెంట్స్ ఎవరు లేరని, తమవి రాటు దేలిన గుండెలు అన్నారు. ఎవరో మాట్లాడితే గుండెలు అవుతాయని ఊహించుకుంటే పొరపాటు అన్నారు పొన్నం ప్రభాకర్. కేసీఆర్ నువ్వు బయటికి రా అన్నారు మొదలు. ఇది కేసీఆర్ గారు పాపం ఆయన పాటికి ఆయన పొలం కాడ పని చేసుకుంటుంటే నువ్వు రా బయటికి అన్నారు. మొన్న వచ్చిండు. వచ్చి ఏం చేసిండు పాపం సారు, ఒక ప్రెస్ మీట్ పెట్టిపోయిండు, మీటింగ్ పెట్టి ప్రెస్కు మాట్లాడిపోయిండు. దానికే ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టినాయి, చలిజ్వరం వచ్చింది, దెబ్బకు మరిగా ఇష్టం వచ్చినట్టు ఒర్రుతున్నాడు. ఇప్పుడేమంటున్నాడు, నువ్వు అసెంబ్లీకి రా అంటున్నాడు. బయటికి వస్తే గీడికి వస్తేనే తట్టుకోలేకపోయినావు, నువ్వు అసెంబ్లీకి వస్తే ఆయన గుండాగి సస్తావు, గుండాగి పోతాడు. సరే ఇప్పుడు నేను చెప్తే అదే పర్వాలేదబ్బా. ఇక్కడ హార్ట్ పేషెంట్స్ ఎవరు లేరు. మన్ని గుండెలన్నీ చాలా గట్టిగా ఓటమి గెలుపులను చెవి చూసినటువంటి గుండెలే. కాబట్టి ఏదోరో మాట్లాడగానే గుండెలాగుతాయి అనుకునేటువంటి వాళ్ళకు వాళ్ళు ఊహించుకుంటే పొరపాటు అవుతుంది.